ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. వరంగల్ అంటేనే కాకతీయ కట్టడాలకు కళా వైభవానికి పెట్టింది పేరు. కాకతీయులు నిర్మించిన ఎన్నో పుణ్యక్షేత్రాలు, ప్రాంతాలు ఇప్పటికీ మనకు కనువిందు చేస్తూ ఉంటాయి. అలాగే వరంగల్ కేంద్రంలో కాకతీయులు నిర్మించిన ఒక చారిత్రాత్మకమైన రహస్య బావి ఉందని మీకు తెలుసా? అయితే ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో ఒక భాగమని చెప్పవచ్చు. దీన్ని కాకతీయ రాజవంశం క్రీస్తు శకం 1083 నుండి 1323 మధ్య కట్టించిన అద్భుతాలలోని ఒకటైన మెట్ల బావి ఇదే. కాకతీయ రాజుల కాలంలో కట్టించిన ఈ మెట్ల బావిలో 3 అంతస్తులు ఉన్నాయి. ఈ మెట్ల బావి వరంగల్లోని శివనగర్ లో ఉంది. హైదరాబాద్ కి కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఈ బావి ఉంటుంది. ఆ కాలంలో రాణి రుద్రమాదేవి ఇక్కడే స్నానం చేసి ఇందులో ఉన్న సొరంగ మార్గాన 1000 స్తంభాల గుడికి వెళ్లి పూజలు చేసేదట. కానీ ఆ సొరంగ మార్గం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదట. ఆ సొరంగ మార్గాన్ని దొరకపట్టడానికి కూడా ఎవరూ సాహసం చేయలేదు. వరంగల్లోని కొన్ని ప్రదేశాల్లో ఉన్న చారిత్రాత్మక కట్టడాల్లో మనకు 1000 స్తంభాల గుడి మరియు భద్రకాళి గుడి మాత్రమే తెలుసు. కానీ ఈ మెట్ల బావి ఉందని ఎవరికీ తెలియదు. కాకతీయుల కాలంలో ఈ బావిని పేరిణి అనే నృత్యం నేర్చుకోవడానికి కూడా వాడేవారట. దీనిని శృంగార బావి అని కూడా అంటారట. బావి చుట్టుపక్కల 300 ఫీట్ల వరకు బోరు వేసినా నీరు పడలేదట. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడూ నీరు నిల్వ ఉంటుందట. ఎంతో చరిత్ర కలిగిన ఈ మెట్ల బావిని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి డెవలప్మెంట్ కోసం పనులను ప్రారంభించింది. ఈ మెట్ల బావి పక్కనే ధనమైసమ్మ గుడి ఉంటుంది. ఆ గుడిలో కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారట. రాణి రుద్రమాదేవి కట్టించిన ఈ చారిత్రాత్మక కట్టడం మన వరంగల్లోనే ఉండడం విశేషమే కదా. ఈ మెట్ల బావి దగ్గరకు మీరెప్పుడైనా వెళ్లారా? ఒకవేళ వెళ్తే కామెంట్ చేయండి.